సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఫిబ్రవరి 2వ వారంలో మున్సిపల్స్ జరగనున్నాయి. ఇక 22 అజెండా అంశాలపై మంత్రులు చర్చించారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ కోసం రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేయాలని నిర్ణయించారు. పొట్లాపూర్ ఎత్తిపోతల పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మేడారంలో శాశ్వత భవన నిర్మాణాలకు ఆమోదం తెలిపారు. కేబినెట్ సమావేశానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్. చరిత్రలోనే మొదటిసారిగా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మీటింగ్ ను ములుగు జిల్లాలోని మేడారం సమావేశ సన్నిధిలోని హరిత హోటల్లో నిర్వహించారు. కొద్దిసేపటి క్రితమే కేబినెట్ భేటీ కూడా వచ్చింది. కేబినెట్ భేటీలో ప్రధానంగా 15 అంశాలు చేర్చినప్పటికీ కూడా ముఖ్యమైన అంశాలుగా తెలంగాణలో తక్షణమే మున్సిపల్ ఎన్నికలను నిర్వహించారు. 2వ వారంలో ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి నిర్వహణ పూర్తి చేసేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నిర్ణయం జరిగింది. అదేవిధంగా జిల్లాల పునర్విభజనకు సంబంధించి జరిగిన తెలంగాణలోని 33 జిల్లాలను ప్రజల కోరిక మేరకు సిట్టింగ్ జడ్జి చేత మెర్జులు చాలా జిల్లాలను తీసివేయాలని, కొన్ని జిల్లాల ఎక్స్పెన్షన్ సంబంధించి సిట్టింగ్ జడ్జితో కమిటీ వేయాలని కూడా దానికి కూడా ఆమోదం తెలిపినట్టు మనకు తెలుస్తుంది. అదేవిధంగా మిగతా జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా కొన్ని కీలక చర్చ జరిగినట్టు తెలుస్తుంది. అదేవిధంగా వచ్చే గోదావరి పుష్కరాలను కూడా తెలంగాణ కుంభమేళగా నిర్వహించాలని చెప్పేసి 3వ అంశంగా చర్చించారు. అదేవిధంగా మేడారం మహా జాతరలో కూడా శాశ్వత నిర్మాణాలను చేపట్టే విధంగా అటు భక్తులకు కావచ్చు, ఇటు అధికార యంత్రాంగానికి కావచ్చు, దానికి సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. దానికి కూడా ఆమోద ముద్ర వేసినట్టు మనకు తెలుస్తుంది. ఇంకా పూర్తి విషయాలు మరి సేపట్లో మంత్రుల బృందము మీడియా ముఖంగా చేయనుంది బ్రాహ్మణి. ఇవైతే కీలక విషయాలను అయితే రాష్ట్ర కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలిపినట్టయితే మనకు తెలుస్తుంది బ్రాహ్మణి. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రాజ్యమొచ్చి 7 ఏళ్లాయే రాతలింకా మారకపాయే మోసగాడి చేతుల దిక్కిల్ది రాష్ట్రం మొదటి కన్నా ఈలమైంది. మేడారంలో జరుగుతున్న కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఫిబ్రవరి 2వ వారంలో మున్సిపల్స్ జరగనున్నాయి. అలాగే 22 అజెండా అంశాలపై మంత్రులు చర్చించారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ కోసం రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేయాలని నిర్ణయించారు. పొట్లాపూర్ ఎత్తిపోతల పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మేడారంలో శాశ్వత భవన నిర్మాణాలకు ఆమోదం తెలిపారు.